కేంద్రం వేసే ఈ డీలిమిటేషన్ మాస్టర్ స్ట్రోక్ ముందు తాము నిస్సహాయులుగా మిగిలిపోతామనే నగ్న సత్యం వారిని మరింత కుంగదీస్తుంది. పునర్విభజన ప్రక్రియ అమల్లోకి వస్తే అసలు ఎవరి రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడుతుందో, ఎవరి సిట్టింగ్ స్థానాలు మాయమైపోతాయో తెలియక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులలో తీవ్ర నైరాశ్యం ఆవరించింది. గత చరిత్రను నెమరు వేసుకుంటున్న ఆ పార్టీ సీనియర్లకు 2009 నాటి పరిణామాలు ఇప్పుడు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ తమకు రాజకీయంగా లాభం చేకూరేలా నియోజకవర్గాల సరిహద్దులను మార్చుకొని మరీ రెండోసారి పీఠాన్ని దక్కించుకుందనే వాస్తవాన్ని వైసీపీ శ్రేణులు ఇప్పుడు భయాందోళనలతో గుర్తు చేసుకుంటున్నాయి. అదే వ్యూహాన్ని ఇప్పుడు కేంద్రం సాయంతో అధికార కూటమి అమలు చేస్తే తమ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని వారు కలవరపడుతున్నారు. గత సార్వత్రిక సమరంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40% మంది ఓటర్లు తమ వెంటే నిలిచినప్పటికీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చిన దారుణమైన పరిస్థితిని వారు మర్చిపోలేకపోతున్నారు. రాబోయే రోజుల్లో సరిహద్దుల పునర్వ్యవస్థీకరణ జరిగి తమకు అండగా ఉండే సామాజిక వర్గాల ఓట్లు వేరే నియోజకవర్గాల్లోకి విడిపోతే అసలు ఆ 40% ఓటింగ్ మార్కును కూడా అందుకోలేమేమోననే గుబులు పుడుతుంది. ఓట్ల శాతం తగ్గితే సీట్ల సంఖ్య మరింత పాతాళానికి పడిపోతుందనే అంచనాలు వారిని వేధిస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లీడర్ గా క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన లభిస్తుంది. సభలకు జనసందోహం తరలి వస్తుంది. కానీ ఈ బాహ్య సంకేతాలు ఇస్తున్న ధీమా కంటే తెర వెనుక సాగుతున్న సాంకేతిక మార్పుల పట్ల ఉన్న భయమే ఎక్కువగా ఉంది. ప్రజల్లో సానుభూతి, మద్దతు ఉన్నప్పటికీ వ్యవస్థాగతంగా, సాంకేతికంగా జరుగుతున్న వ్యూహాత్మక మార్పుల వల్ల చివరి నిమిషంలో విజయం చేజారిపోతుందేమోననే ఒక అదృశ్య ఆందోళన వైసీపీ గూటిలో స్పష్టంగా తాండవిస్తుంది.